మనం వచ్చేసి ఇప్పుడు హజ్ యాత్రకు పోయే వాళ్ళ దగ్గరికి మనము నాంపల్లి దగ్గర హజ్ హౌస్ లో ఉన్నాము. ఇక్కడ చైర్మన్ గారి దగ్గర ఉన్నాము. మనం చైర్మన్ తో మాట్లాడతాము. హజ్ కి పోయే తయారీ ఎట్లా ఉందో మనం మాట్లాడదాం. వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే సార్, ఆ బోలియే. తెలుగు ఛానల్ మేడం, తెలుగులో చెప్తాను. చెప్పండి. ఈ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచిగా బందోబస్తుగా హజ్ యాత్రకు పోయేది అన్ని సౌకర్యం మేము కల్పించినామండి. ఇలా ఒక 3-4 నెలల కింద నుంచే మేము హజ్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాము. ఆడ ఎండలు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఎట్లా నడకం కూడా ఉంటుంది. రోజుకి 3-4 కిలోమీటర్ నడవాలా. హజ్కి లియే పహలా ఖతమ్ అని డైలీ 1-2 కిలోమీటర్స్. వాళ్ళకి ముస్లిం వాళ్ళు ఇలా ఎక్కువ బయట పోతారు, మళ్ళీ ముసలి ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకి డైలీ వాకింగ్ చేసే కూడా ఇచ్చేసినాం. మళ్ళీ హజ్ ఎట్లా చేయాలా, ఆడ ఏం చేయాలా, దాన్ని ఉర్దూలో మనాసిక్ హజ్ అని చెప్తారు. దాని మీద కూడా ట్రైనింగ్ ఇచ్చినాం. మళ్ళీ వ్యాక్సినేషన్ కూడా చేపించామండి. మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ హెల్త్ కమిటీ వాళ్ళకు ఒక స్మార్ట్ వాచ్ ఇస్తుంది. దాంతో సహా 3 ట్రాకర్లు ఇస్తాను. బ్యాగేజ్ ఎట్టు పోకూడదని 2, ఒకటి హ్యాండ్ క్యారీకి, 2 వాళ్ళ బ్యాగ్కి అది ఇస్తాను. మళ్ళీ దానికి అడాప్టర్ కూడా ఇస్తాను. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు భోజనం పెట్టి, అన్నం పెట్టి, బోర్డింగ్ కార్డు ఇచ్చి ఇక్కడ నుంచి మళ్ళా క్యాంప్లో తీసుకుపోయి, ఆడ నుంచి బస్లో తీసుకుపోయి ఎవరు హజ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పి మేము ఎయిర్పోర్ట్ లో పంపించి వస్తామండి. ఇప్పుడు దాదాపు ఒక 800 నుంచి 1000 మంది వాలంటీర్స్ ఉన్నారండి. మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు డిప్యూట్ చేశారు. ఇప్పుడు గబ్బోర్డ్ నుంచి కూడా వచ్చారు, టింబ్రిస్ నుంచి కూడా వచ్చారు. అక్కడ ఒక 30-40 మంది వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వచ్చారు. నిన్న హజరుద్దీన్ సార్ వచ్చేసి ఇనాగ్రల్ చేసి వెళ్ళినట్టున్నారు కదా సార్. నిన్న ఫస్ట్ యాత్ర, ఫస్ట్ ఫ్లైట్ ఉండే. అలా ఇక్కడ మన దక్కన్ లో ఒక పెద్ద యూనివర్సిటీ ఉన్నది, దాని పేరు జామియా నిజామియా అని. దానికి ఛాన్సలర్ జానికి షేఖుల్ జామి అంటారు. ఆ పెద్ద స్కాలర్ వచ్చి ఆయన దువాతో ఇనాగరేట్ అయింది అండి. అజరుద్దీన్ మైనారిటీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి పోయిందండి. అంటే ముందు కన్నా ఎక్కువ మంది ఇప్పుడు హజ్కు రెడీ అయినారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు తక్కువనే ఎక్కువ ఈ ఇయర్ అట్లా లేదండి. ఇప్పుడు ఈ ఇయర్ ఎక్కువనే ఉండే. దాదాపు అవునండి. అట్లా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మాకు 2500 అప్లికేషన్ ఎక్కువ వచ్చాయి. అయితే కూడా మాకు అన్ని వీసా రాలే. 9660 నుంచి ఇక్కడ నుంచి వెళ్తానండి. సార్ ఇంకోటి 2 years నుంచి మీరు చేయకున్నప్పుడు ప్రతి ఇయర్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ సక్సెస్ అవుతుంది. కానీ ఏంటంటే కొంచెం స్ట్రెంత్ తగ్గినట్టుంది. మేబీ ఇరాన్ వారు స్ట్రెంత్ తగ్గలే అండి. స్ట్రెంత్ అసలే తగ్గలే. ఇప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఎవరు ఉన్నారో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పోయే కోసం. కానీ సౌదీ నుంచి కొంచెం పర్మిషన్స్ రావాలి. సౌదీ నుంచి ఎవరి స్పెషల్ కోటా వస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయేటోళ్ళు. ఎందుకంటే ఏపీ దిగించేది సరే కొంచెం కాస్ట్ దానివల్ల కొంచెం తగ్గింది. కానీ ప్రతిసారి వాళ్ళు మీతో కోఆర్డినేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే వాళ్ళు విజయవాడ నుంచి అనుకున్నారు కానీ ఇప్పటి కూడా కొంచెం హైదరాబాద్ ద్వారానే అవుతుంది. సో ఎలా ఉంది కోఆర్డినేషన్? మంచి కోఆర్డినేషన్ ఉందండి. ఏపీ వాళ్ళు కూడా నిన్న కూడా వచ్చిందండి. డైరెక్ట్ వాళ్ళు మా ప్లేన్ కూడా తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఆ చైర్మన్ గారు కూడా మాతోనే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒక్కరోజు వాళ్ళు ఎక్కువ యాత్రలు వాళ్ళు పోతారు. సెండ్ ఆఫ్ చేసే కోసం మా స్టేజ్ కూడా వాళ్ళకు ఇస్తాము. మళ్ళా దాదాపు మా అక్కడ నుంచి నేను అనుకుంటా అబౌట్ 1200 మంది ఏపీలు కూడా మా ఇమిగ్రేషన్ పాయింట్ నుంచి పోతానండి. సో ఏంటంటే సీఎం కూడా వస్తున్నారని చెప్పారు. అంటే ఇక్కడికి వస్తారు లేకపోతే ఎయిర్పోర్ట్? కాదండి, ఇక్కడే వస్తారండి. ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి సీఎం చేస్తారు. ఎందుకంటే ఆయన మినిస్టర్ కూడా అందించారు. ఏంటంటే మీరు చైర్మన్షిప్ తీసుకున్నప్పటి నుంచి కొంచెం కొంచెం పెరుగుతుంది, కొంచెం ఎలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు అని చెప్పేసి. సెకండ్ వచ్చేసరికి వాళ్ళకి ఫుడ్ కానీ కరెన్సీ కానీ లేదా మెడిసిన్స్ కానీ ఎలా ఏర్పాటు జరిగాయి? ఇప్పుడు మంచిగా ఏంటంటే అండి, ఫస్ట్ స్టేట్ హెల్త్ కమిటీ పని వేరే, సెంట్రల్ హెల్త్ కమిటీ వేరే, మళ్ళీ సౌదీ గవర్నమెంట్ వేరే. కానీ 2-3 సంవత్సరాల నుంచి సౌదీ కూడా చాలా మంచిగా పని చేస్తానండి. బాటలో పోతా అంటే వాళ్ళు గులాబ్ వర్క్ స్ప్రే చేస్తాను. మళ్ళీ ఎండ టైంలో బయట వెళ్ళకూడదని చెప్తాను. 12 to 3 వరకు వాళ్ళు బయట పోకూడదు. మళ్ళీ ఎక్కడ టెంట్ వేసిండ్రు అక్కడ కూడా దాంట్లో ఏసీ పెట్టారండి. మళ్ళీ పోతా అంటే డ్రై ఫ్రూట్స్ కానీ వేరే ఫ్రూట్స్ కానీ బాటలలో వాళ్ళు ఫ్రీగా పెట్టారండి. జంజం వాటర్ కూడా చల్లగా వాళ్ళు పెట్టిందండి. అక్కడ ఉన్న వాళ్ళు మంచిగా ఫుడ్ ప్యాకేజ్ చేసి అది కూడా వాళ్ళకి సర్వ్ చేస్తారండి. అని కేవలం సంఖ్య తగ్గించిండు కానీ వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు సౌదీ గవర్నమెంట్ చెప్పిన హీట్ వేవ్ ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తలు పాటించండి. అవునండి, దానికోసమే ఈ సంవత్సరం సౌదీ గవర్నమెంట్ కొన్ని నిబంధనలు పెట్టారు. అలా ఏంటంటే 12th year చిన్న పిల్లలు రాకూడదు, ప్రెగ్నెంట్ లేడీ ఫర్ డెలివరీ వాళ్ళు రాకూడదు, ఆస్తమా పేషెంట్ రాకూడదు, హార్ట్ పేషెంట్ రాకూడదు అంటే ఒక లిస్ట్ ఉంది.
మళ్ళీ ఎవరు వస్తాను డయాలసిస్ పేషెంట్ ఉన్నారు, ఇటు వెళ్ళిపోయి ఆడపోయిన తర్వాత దవాఖానలో పడితే ఎట్లా, డయాలసిస్ పేషెంట్ రాకూడదు, హెల్త్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు రాణిస్తారు అక్కడ. సార్ జనరల్ గా ఏంటంటే హజ్ అనేది మనకు జూలై వరకు జరుగుతుంది. అవునండి. సో ఏంటంటే కానీ జనరల్ గా ఏంటంటే మనం సమ్మర్ లోనే స్టార్ట్ చేస్తాం. కొంతమంది ఏమంటున్నారంటే కొంచెం జూలై అప్పుడు కొంచెం ఎండలు కొంచెం తగ్గుతాయి కాబట్టి అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు, మాకు ఇబ్బంది అట్లా లేదండి. మా దగ్గర 10 జిల్హజ్జా అంటే అదే చంద్రమా ప్రకారం ఆ తారీఖు ఉంటుంది. 10 జిల్హజ్జా అదే రోజు 5 రోజులు హజ్ అవుతుంది. ప్రతి సంవత్సరం 10 రోజులు వెనక వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పండుగ మాది మే 25కి వస్తుంది, వచ్చే సంవత్సరం 15కి వస్తుంది, మళ్ళీ ఇంకొక సంవత్సరం కాకపోతే ఏప్రిల్కి వస్తుంది. చంద్రమా ప్రకారం మీ దగ్గర పూర్ణిమ కాకపోతే పూర్ణిమ అండ్ చంద్రమా అంటే మా దగ్గర కూడా అదే లెక్క మీద డేట్లు సెట్ అవుతాయండి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అంటే గుర్తురాని ముస్లిమ్స్ లేకపోతే కొంతమంది ఉండి తిరిగి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతున్న వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలో తెలియట్లేదు. ప్లస్ ఏంటంటే మీకు తెలిసే గవర్నమెంట్ ద్వారా వెళ్తేనే మనకు దగ్గర 4 lakhs వరకు ఖర్చు అవుతుంది అది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు యుద్ధం వల్ల మెయిన్గా ఏంటంటే 10,000 ఎక్స్ట్రా పే చేసి వస్తుంది. ATF అంటే ఎయిర్లైన్ టర్బో ఫ్యూయల్ కి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో కొంతమంది కూడా అంటున్నారు కొంచెం తిరిగి వచ్చే వాళ్ళు కూడా కొంచెం సపరేట్గా ఉంటే బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే తమిళ ఇంకా మలయాళం కొంచెం వాళ్ళు చెప్తున్నారు లోకల్ లాంగ్వేజ్ లో, కానీ మాకైతే రావట్లేదు. ప్లస్ ఏంటంటే కొంచెం కాస్ట్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి అది కూడా గవర్నమెంట్ కూడా. సో దానికి మీరు ఏమో స్టెప్స్ తీసుకుంటున్నారు? ఫస్ట్ మేము ఏమైనామంటే ఏం తీసుకుంటలేరు, దాని తర్వాత $400 అని విన్నాం. మళ్ళీ దాని తర్వాత మా సెంట్రల్ మినిస్టర్ వాళ్ళతోనే రియాక్ట్ అయింది. ఆయన అప్పుడు $100 మీద అయింది. ప్రైవేట్ వాళ్ళకి $150. 10 లక్షలు 20 లక్షలు కూడా ఉన్నదండి. ఇప్పుడు దేవుడి దగ్గర పోతాను, వాళ్ళకి ఎంత మంచి సేవలు మేము చేస్తాను. ఫ్రీ వ్యాక్సినేషన్ కానీ, ఫ్రీ హెల్త్ ట్రైనింగ్ క్యాంప్ కానీ అన్ని ఫ్రీ, టోటల్ ఫ్రీ చేస్తాం. అన్ని జిల్లాలో ఫ్యూల్ అవి కొన్న పెరిగి ఉంటది అండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇక్కడ ఎట్లా లైన్ లో కడతాందో పెరిగిందని అంతే ఫైనల్. ఇప్పుడు ఏపీ నుంచి ఎంత మంది వస్తున్నారు సార్? దాదాపు 1200 మంది మా దగ్గర నుంచి. మన తెలంగాణ నుంచి 6,000 చిల్లర. ఇక్కడ నుంచి ఎక్కువ 6,000 కలిసిపోతారు అంటే అరేంజ్మెంట్ ఎట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా? ఇక్కడ 24 hours ముంగట వచ్చేస్తే మేము వాళ్ళకి వీసా కాపీ కానీ, వాళ్ళ కిట్ కానీ, ట్రాక్ కానీ, మళ్ళీ ఐడెంటిటీ కార్డు కానీ, మళ్ళీ బోర్డింగ్ పాస్ అన్ని మేము వాళ్ళకి ఇచ్చేస్తామండి. వాళ్ళ సామాన్ తీసుకుంటాం, వెయిటేజ్ చేస్తాం, మళ్ళీ బస్సులలో అది లోడ్ చేస్తాం. మళ్ళీ వాళ్ళకి ఎహరాం కట్టాలా, 2 బట్టల మీద పోవాలా. ఆ కట్టుకుంటప్పుడు ఏం చదువుకోవాలా, నియత్ అంటారు, నియత్ హజ్ అంటారు. అది అక్కడ దానికోసం పెద్ద స్కాలర్స్ ఉంటారు, వాళ్ళు చదివిస్తారు. చదివించిన గురువులు చదివించిన తర్వాత ఎహరాం కట్టుకొని ఇక్కడ నుంచి పోవాలి. ఇంకోటి ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ ఎగ్జామ్ ఉంది, కానీ మహారాష్ట్ర కర్ణాటక అంటే బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అంటే బీదర్ అవ్వచ్చు, లేకపోతే గుల్బర్గా అవ్వచ్చు, అటు కొన్ని డిస్ట్రిక్ట్స్ ఔరంగాబాద్ ఉండొచ్చు. మాక్సిమం వాళ్ళు ముంబై కూడా వెళ్ళొచ్చు, లేకపోతే కానీ వాళ్ళకి ఫ్లైట్స్ అయిపోయేసరికి హైదరాబాద్ కి ఎట్ టైం వస్తున్నారు, కొంచెం ఇబ్బంది కూడా వస్తుంది వాళ్ళకి అయితే. సో వాళ్ళకి ఏం చెప్తారు కొద్దిగా అంటే హైదరాబాద్, బీదర్ కానీ, మీ ఆంధ్ర వాళ్ళకి కానీ అందరికి మా దగ్గర స్టే చేస్తాం. ఎందుకు రోజు అన్ని ఫ్లైట్లు లేవు, ఒక ఫ్లైట్ దాని తర్వాత 2 ఫ్లైట్. మా దగ్గర 400 మంది ఫుడ్ కానీ, స్టే చేసే కోసం బాత్రూమ్స్ కానీ, వాష్రూమ్స్ అన్ని రెడీ ఉన్నది. ఫ్రీ ఫుడ్ ఉన్నది, ఇక్కడ టీ ఉన్నది 2 times. ఇక్కడ రావచ్చు, ఇక్కడ స్టే చేయొచ్చు, ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్, మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వస్తారు, ఫ్రాంక్గా చెప్పాలంటే 2 years లో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను రావడం. కానీ పోయిన సంవత్సరం వచ్చారండి. కానీ ఏంటంటే ఇప్పటికైతే కొంచెం లేట్ గా వచ్చినా కానీ వస్తున్నారు ఆయన అయితే. సో ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి పాలసీస్ ఉండబోతున్నాయి? కానీ చీఫ్ మినిస్టర్ గారు వస్తారని అందరినీ హ్యాపీగా అన్నారు. చాలా మంచిగా అరేంజ్మెంట్ చేస్తాం మేము. ఆ రోజు మంచిగా ఆయనకి రిసీవ్ చేసుకుంటాం. ఆయన కూడా ఒక మంచి మెసేజ్ పబ్లిక్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. గిఫ్ట్ అట్లా తీసుకోరండి, గిఫ్ట్ అని అట్లా అట్లా ఇస్తే అందరికి ఇవ్వాలా, అది పోయే ప్రత్యేకంగా ఫ్లైట్ కి ఇస్తే బాగుండదు అనేసి. ఓకే సార్. సో హజ్కి ప్రయాణికులకి లాస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే హజ్కి ప్రయాణికుల ప్రాసెస్ ఏముంటుంది అప్లై చేసుకుంటే వచ్చే సంవత్సరం వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సంవత్సరం వాళ్ళు 8 నెలల ముంగట ఇచ్చారు, అప్పుడు అప్లై చేసుకోవాలా. అబౌవ్ 65 ఉంటే వాళ్ళకి డ్రా సిస్టమ్ ఉండదు, ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతారు. ఒక ఫ్యామిలీ పోవాలంటే ఒక కవర్లో అందరు పేరు రాయాలా. కవర్లో నెంబర్ 1 ఉంటే ఫ్యామిలీ మొత్తం ఒకటే ప్లేన్లో, ఒకటే హోటల్లో, ఒకటే బస్సులో అన్ని ఒకటి సట్లు ఉంటారు. వేరేగా చేస్తే మళ్ళీ వెళ్ళిపోతారు. అది ఒకటి. రెండోది ఎక్కువ మంది అయితే వాళ్ళకి డ్రా సిస్టమ్ ఉంటుంది, అది కూడా ఆన్లైన్ డ్రా ఉంటుంది.
ఆ డ్రా ప్రకారం వాళ్ళ సెలెక్షన్ అవుతూ ఉంటుంది. సార్ టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు హజ్కి పోవాలి అనుకుంటే? 3,60,000 అయింది. సో దగ్గర అది కూడా గవర్నమెంట్ రూట్ అది కూడా Government. స్టేట్ ద్వారా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.